దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన జీవితాల్లో దేవుడిని నమ్ముకునే దానికంటే మన కష్టాలపై ఎక్కువగా చింత కలిగి ఉన్నాం. కానీ ఎప్పుడైతే మనం దేవుడి యందు సంపూర్ణ నమ్మకం కలిగి మన జీవితంలో కష్టతరమైన మార్గాలు ఏవైనా ఉన్నా ఆయనకు అప్పగిస్తే ఆయన మన కార్యాన్ని నెరవేరుస్తారు అనే ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడాలి. విశ్వాసమందు మనం నిలకడగా ఉండాలి అని అంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునచల పరిచయం ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు, నా తల్లి సమానులైన దీనా రాణి అమ్మగారు, వైఫ్ ఆఫ్ లేట్ జైపాల్ గారు, వారి తెనాలి వాస్తవ్యులు, అమ్మగారి కొరికై వారి కుమార్తెలు రాజశ్రీ, భాగ్యశ్రీ, నాకు దేవుడిచ్చిన చెల్లెళ్ళు, వీరి కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, జీవం కలిగిన మా దేవా, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి తల్లిగారు దీనారాణి గారిని తీసుకొని వస్తున్నాం తండ్రి. తల్లి గారిని ప్రభా మీరు బలపరిచారు ప్రభా, తన జీవితంలో ఉన్న ప్రతి మార్గాన్ని మీకు అప్పగించారు ప్రభా, మిమ్మల్ని నమ్ముకొని జీవించారు. తన జీవితంలో దేని కొరకైతే కన్నీరుతో ప్రార్థన చేస్తుందో ప్రతి కార్యాన్ని మీరు నెరవేర్చిన దేవుడు తండ్రి. తను తెలుసుకునే గొప్ప సత్యాన్ని కోట్లాది ప్రజలు తెలుసుకోవాలని ప్రభా, వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునచల పరిచయాన్ని ప్రాముఖ్యంగా కుమారుడు లాంటి నన్ను తల్లిగారు, అదే విధంగా దేవుడిచ్చిన చెల్లెళ్ళు, ఆ తల్లిగారి కుమార్తెలు రాజశ్రీ గారు, భాగ్యశ్రీ గారిని మీరు ప్రేరేపించి ప్రోత్సహించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. దీనారాణి గారికి మంచి ఆరోగ్యం కొరకే, అదే విధంగా ప్రభా వారిద్దరు కుమార్తెలు రాజశ్రీ, భాగ్యశ్రీ వారి పెళ్లిళ్ళు కొరకే ప్రార్థిస్తున్నాం. రాజశ్రీకి కాలుకి ఇన్ఫెక్షన్ అయింది, బిడ్డ స్వస్థత కొరకే, కుటుంబం అంతా ప్రభా మీకు మహిమార్థంగా ఉండులాగున మేము ప్రత్యేకంగా ఈ సొనుచరులుగా మేము ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని దీవించండి. ఈ కుటుంబాన్ని ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలని, ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం, ఆజ్ఞ, సూక్తి తండ్రి. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనని నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం ఆజ్ఞ, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం సూక్తి, మంచి పాత్ర అనేది అత్యుత్తమ సమాధి రాయి. నిన్ను ప్రేమించి నీ వల్ల సహాయం పొందిన వారు, నన్ను మర్చిపోయిన వ్యక్తులు వాడిపోయినప్పుడు నిన్ను గుర్తుంచుకుంటారు. A good character is the best tombstone. Those who loved you and were helped by you will remember you when forget me not have withered. Carve your name on hearts, not on marble. తండ్రి, ఈ సూక్తి మా జీవితంలో ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించుమని ప్రభువా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలని, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని, అదేవిధంగా తల్లిగారు దీనారాణి గారిని, వారి కుమార్తెలు, నాకు ఇచ్చిన చెల్లెళ్ళు ప్రభువా రాజశ్రీ, భాగ్యశ్రీ గారిని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈనాడు నేను ఇంత సింగింగ్లో ప్రాచుర్యం పొందాను అంటే జోషి గారి యొక్క ప్రార్థన ఫలితం. ఆయన వాక్యం ద్వారానే, ప్రేమధార వాక్యం ద్వారా నేను ప్రభువుని తెలుసుకుని ఆయనను నా సొంత రక్షకుడుగా అంగీకరించాను. నిద్ర మాత్రలు మింగి చనిపోదాం, మనశ్శాంతి లేక ఉన్న పరిస్థితుల్లో ప్రేమధార వాక్యం విని నేను ఇప్పటికీ దాదాపు 40 సంవత్సరాల నుంచి పాటలు పాడుతూ ఉన్నాను. జోషి గారు ప్రభువునందు నిద్రించిన వారి కుమారుడు జాన్ స్వర్జన్ గారు, భక్త సింగ్ గారు నన్ను విడిచిపెట్టకుండా ప్రతి నెల యేసు అనుచరుల పక్షాన వారు ఎంతగానో సహాయం చేస్తున్నారు. వారికి వందనాలు తెలియజేసుకుంటూ నీ దేవుడేడంచు నన్నడుగు సున్నారు ఎక్కడున్నావని
చెప్పను. ఎలా ఉన్నావని చూపను. నీ దేవుడేడంచు నన్నడుగుచున్నారు. ఎక్కడున్నావని చెప్పను. ఎలా ఉన్నావని చూపను. యేసు ఎక్కడున్నావని చెప్పను. ఎలా ఉన్నావని చూపను. సిలువ గురించి నేను చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపించారు. ఆ సిలువ అనేది మనం మొన్న 7 మాటలు మన సంఘంలో మనం ధ్యానించి ఉండొచ్చు. ఆ సిలువ రెండు రకాలైన మనుషులని ఈ లోకంలో బయలుపరుస్తుంది. 2 రకాలైన మనుషుల్ని ఈ సిలువ ఏ విధంగా 2 రకాలైన మనుషుల్ని మనకు బయలుపరుస్తుందంటే, ఒకరు పశ్చాత్తాపపడి క్రీస్తు త్యాగము మన కొరకు, మన పాపాల కొరకు అని చెప్పి నమ్మిన వారికి నిత్య జీవం ఇవ్వడానికి ఆ సిలువ ఒక సెగ్మెంట్ని, ఒక వ్యక్తులని మనకి పరిచయం చేస్తాయి. ఆ సిలువ ఇంకొక వ్యక్తులని ఏ విధంగా పరిచయం చేస్తాయంటే, క్రీస్తు యొక్క త్యాగాన్ని తిరస్కరించిన వారు నమ్మకుండా నిత్య నరకానికి వైపు నడిచే వారిని పరిచయం చేస్తుంటాయి. కాబట్టి ఈ సిలువ దగ్గరికి మన జీవితాలు, సిలువ ధ్యానాలు మనం చేస్తూ ఉన్నప్పుడు, సిలువ గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు, ఈ సిలువని మనం పశ్చాత్తాపం పొంది నమ్మామా, లేకపోతే మనం తిరస్కరించి ఏదో నామమార్థంగా వచ్చి ఆచారము ఆనవాయితీ కాబట్టి ప్రపంచమంతా ఆ శ్రమ దినాలు జరుపుకున్నారు కాబట్టి మనం సిలువ పై యేసుప్రభువు వారు పలికిన 7 మాటలు ధ్యానించడానికి మనం వచ్చామా అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. కాబట్టి ఈ సిలువలో ఉన్న ప్రాముఖ్యతని మనం చాలా ప్రాముఖ్యంగా మనం గమనించాలి. మనం ఎవరి గురించైనా మన జీవితాల్లో మనము మన తప్పులకి మనం శిక్ష అనుభవిస్తే మనకు పెద్ద కష్టంగా అనిపించకపోవచ్చు. మనం చేసిన తప్పులకు కానీ, మనం చేసిన అప్పులకు కానీ, లేకపోతే దాన్ని బట్టి శిక్ష మనం అనుభవిస్తే మనకు పెద్దగా పట్టింపు ఉండకపోవచ్చు. కానీ ఇతరులు చేసిన తప్పులు, ఇతరులు చేసిన అప్పులని మన మీద మనం మోసుకోవాలి అని అంటే అది చాలా కష్టమైనది. యేసు ప్రభువు సిలువపై చేసింది సర్వ మానవాళి పాపాన్ని ఒకే వ్యక్తి ఆ సిలువపై మోయడము అనేది మన జీవితాల్లో మనము ప్రాముఖ్యంగా గమనించాలి. ఒక థియాలజీ పరంగా బైబిల్ జ్ఞానులు చెప్పే మాట ఏంటంటే, 1000 మంది ఏ విధంగా కొరడా దెబ్బలు తిని ఏ విధంగా వారు అన్ని దెబ్బలు తిన్నారో, ఆ 1000 మంది తిన్న కొరడా దెబ్బలకి సమానంగా యేసుప్రభువు వారు ఒక్కరే ఆ మరణాన్ని రుచి చూశారు అని బైబిల్ జ్ఞానులు అనే మాట. కాబట్టి ఈరోజు ఈ సిలువ గురించి ప్రాముఖ్యంగా మనం గమనిస్తే, ఈ సిలువ వేయడం యూదులని సిలువ వేయడము అది సాధారణమైన క్రియ. కేవలం యేసుప్రభువు వారిని ఒక్కరినే సిలువ దగ్గరకు వచ్చి సిలువ వేశారు అనేది కాదు. సుమారుగా యేసుప్రభువు వారికి ముందుగా రోమీలు సుమారుగా 30,000 మందిని సిలువ వేశారు. 30,000 మందిని సిలువ వేశారు. కానీ ఆ సిలువకి విలువ ఎప్పుడు వచ్చిందంటే, ఎప్పుడైతే పాపం ఎరుగని పరిశుద్ధమైన దేవుడు ఆ సిలువపై మన కొరకు బలియాగం అయ్యారో, ఆ సిలువకి అప్పుడు విలువ వచ్చింది అనేది మన జీవితాల్లో గ్రహించాలి. ఈ సిలువ సందర్భంలో 7 మాటలు మనం ధ్యానించాం. 7 మాటలు. ఈ 7 మాటలు అతి కష్టమైన మాట చెప్పండి మన జీవితాల్లో. 7 మాటలు అతి కష్టమైనది పాటించాలి అని అంటే చెప్పండి. చూసారు అందరికి ఎంత ఊతపదం అది కదా, ఎంత కష్టమైన పని. క్షమాపణ అనేది చాలా కష్టమైన పని మన జీవితాల్లో చేయడం. మీరు ఒక మాట నాతో పాటు మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 39వ వచనం. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగుమని
చెప్పుచు ఆయనకు దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజు గదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వానిని నమ్ముదుము. వాడు దేవునియందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఇప్పుడు 26వ అధ్యాయం, అదే మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం. కొంత దూరము వెళ్లి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్మని, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్తం ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. గెత్సెమనీ తోటలో వారు ప్రార్థన చేస్తున్నప్పుడు వాడు అడిగింది, సాధ్యమైతే గిన్నెను తొలగించు అని అన్నారు. ప్రార్థన చేసి ఇంకా ఏ కష్టం రాలేదు. లూకాసు వార్తలు చదివితే ఆ చెమట రక్తంగా మారింది అనే మాట ఒకటి మనం అక్కడ గమనించగలుగుతాం. అది నమ్ముతారా? మనం చెమట రక్తంగా మారిందని నమ్ముతారా? ఎంతమంది నమ్ముతారు చెప్పండి? ఎలా నమ్ముతారో చెప్పండి? బైబిల్లో ఉందని కదా, బైబిల్లో ఉందని. మీరు ఒకసారి గూగుల్ చేయండి, యవనస్తులు ఉన్నారు గూగుల్ చేయండి, హెమటైడ్రాయిసిస్ అనే మాట. ఈ విధంగా చెమట రక్తంగా మారడానికి దానికి మెడికల్ టర్మినాలజీ ఏంటిదంటే హెమటైడ్రాయిసిస్ అనే మాట, HEMATIDROSIS. ఈ మాట ఏంటిదంటే ఎక్కువగా ఒత్తిడి, ఎక్కువగా ప్రెషర్ మన జీవితాల్లో ఉన్నప్పుడు ఆ విధంగా చెమట మన శరీరం నుంచి ఎక్కడి నుంచైనా రక్తంగా కారే పరిస్థితి ఉందండి. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఇంకా సిలువ వెయ్యకముందే యేసు ప్రభువారు అంటున్న మాట సాధ్యమైతే అని అన్నారు. కానీ సిలువ దగ్గర ఉన్నప్పుడు యేసు ప్రభువారు సాధ్యమైతే క్షమించండి అనే మాట అనలేదు. కాబట్టి క్రైస్తవులుగా మీరు రక్తం కారుతున్నది కాలేదాన్ని మనం నమ్మినప్పుడు క్రైస్తవులుగా మనం నమ్మవలసింది ఏంటిదనగా, ఫర్గివ్నెస్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. క్షమించడము అనేది ఎంచుకోదగింది కాదు, మనం తప్పనిసరిగా క్షమించాలి. మనం క్షమిస్తే మన జీవితాల్లో దేవుడు మనల్ని క్షమిస్తాడు అనేది మనం లోకానికి మనము చెప్పుతున్నాము అనేది గ్రహించాలి. ఇక్కడ మీరు ఇద్దరు దొంగల్ని చూశారు. ఇద్దరు దొంగలు ఏం చేస్తున్నారు? యేసు ప్రభువారిని హేళన చేస్తున్నారు. ఇద్దరు దొంగలు యేసు ప్రభువారిని హేళన చేస్తున్నారు. ఎందుకు హేళన చేస్తున్నారు? వాళ్ళు హేళన చేయడానికి ప్రాముఖ్యమైన కారణం, అక్కడ ఉన్న ప్రజలంతా మాట్లాడేది ఈ ఇద్దరు దొంగలు, ఇటువైపు అటువైపు ఉన్న ఇద్దరు దొంగలు విని వారు కూడా ఏం చేస్తున్నారంటే యేసు ప్రభువారిని హేళన చేస్తాం ప్రారంభించారు. మన జీవితాల్లో కూడా మనము మాటలు, ప్రపంచ మాటలిని, మన చుట్టుముట్టు ఉన్న వారి మాటలని మన విశ్వాస జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన వైవాహిక జీవితాన్ని నడుపుకోవడానికి ఎన్నడూ కూడా మనము ప్రయత్నించకూడదు. మనం దేవుడు నడిపింపులోనే మన వైవాహిక జీవితాన్ని, కుటుంబము, వ్యక్తిగత విశ్వాస జీవితాన్ని మనం నడుపుకోవాలి అనేది ప్రాముఖ్యంగా గమనించాలి. ఈ ఇద్దరు దొంగలు అక్కడ వారు చెబుతున్న మాటలన్నీ వింటున్నారు. వారు అంటున్న మాట, నువ్వు కాపాడుకుంటా అన్నావు కదా, కాపాడుతాను, మందిరం కూలగొడతా అన్నావు కదా, మళ్ళీ తిరిగి కడతా అన్నావు కదా, ఇన్ని కార్యాలు చేస్తావు కదా, నిన్ను నువ్వు కాపాడు. వీరు కూడా అదే మాట, లోకం మాట్లాడుతున్న మాట మాట్లాడు. కానీ ఒక దొంగ ఎప్పుడైతే యేసు ప్రభువారు శిలువపై పలికిన మొట్టమొదటి మాట విన్నాడో, ఆ దొంగ హృదయంలో ఒక అద్భుతం ప్రారంభమైంది. ఆ దొంగ హృదయంలో ఒక అద్భుతం ప్రారంభం. ఆ అద్భుతం ఏ విధంగా అనంటే మారు మనసు, పశ్చాత్తాప అనుభవం అనేది అక్కడ ప్రారంభమైంది. ఇక్కడ ప్రాముఖ్యంగా ఇది జీవ మరణాలు దేని వశం? 4వ వశం. దాని ఉదాహరణ శిలువ దగ్గరే మనకు కనపడుతుంది. ఇక మీరు ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు. మీ ఇంటి చుట్టుముట్టున్న వారి ఎగ్జాంపుల్స్ కానీ, లోకంలో ఉన్న ఎగ్జాంపుల్స్ కానీ ఏవి కూడా చెప్పే అవసరం లేదు. మీరు చూస్తే జీవపు మరణాలు 4వ వశం అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి యేసు ప్రభువారిని అంగీకరించిన వ్యక్తి పరదేశికి వెళ్ళాడు. ఒక వ్యక్తి యేసు ప్రభువారిని దూషించిన వ్యక్తి నరకానికి. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే ఈ వ్యక్తి దూషించి ఈ వ్యక్తి ఈ విధంగా అన్న పరిస్థితులు ఉన్నప్పుడు అతను ఎప్పుడైతే ఆయన అన్న మాట ఏంటిది? యేసు ప్రభువారి దగ్గర అన్న మాట ఏంటిది? ఆ దొంగ, యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని అంటున్న మాట. నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం. శిష్యులకు కూడా తెలియని కార్యం, శిష్యులకు కూడా తెలియని విషయము దొంగకు తెలిసింది ఏంటిదనగా ఆయనకు ఒక రాజ్యం. ఇప్పుడు ఆయన నమ్మడానికి
ఆయన అన్న మాటలకి ఆయన నమ్మడానికి ఎంత సమయం ఉంది? ఎంత సమయం ఉంది? బైబిల్ అంతా చదవాలి, ఈ విధంగా ఇలాంటి సంఘాలకు వచ్చి వాక్యం వినాలి, లేకపోతే ఒక డాక్టరీన్, ఒక త్రిత్వం అనేది వారు నమ్మాలి, లేకపోతే ఫలానా సేవకుల దగ్గరికి వాక్యం వినాలి, అంత టైం ఉందా? ఎంత టైం ఉంది? ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ. ఆయన దగ్గర టైం లేదు, ఆయన దగ్గర టైమే లేదు. ఎప్పుడైతే ఆయన విన్నాడో, ఎప్పుడైతే ఆయన హృదయం మార్మన్స్ అనుభవంలోకి నడిపింపబడిందో, శిష్యుడు కూడా ఈ విధంగా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన అన్న ఒకే ఒక మాట, యేసు ఈ రాజ్యంలో నన్ను నాకు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు? నీవు నాతో పాటు పరదేశిలో అని చెప్పారు. ఇప్పుడు ఈ మాట అయిపోయింది. మూడో మాట తల్లి గురించి మనకు తెలుసు. నాలుగవ మాట మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన మాట. నాలుగవ మాట, ఈ నాలుగవ మాటలు మనం గమనిస్తే ఏలి ఏలి లామా సబక్తానీ, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడనాలి. ఈ మాట ప్రాముఖ్యంగా గమనిస్తే, ఈ మాట అనేటప్పుడు మీరు గమనించండి, 12 గంటల నుంచి 3 గంటల వరకు చిన్న చీకటి కమ్మేసి, ఏ విధంగా చీకటి 12 గంటల నుంచి 3 గంటలు, సుమారుగా 3 గంటల ఆ సమయం, దరిదాపు సమయంలో యేసయ్య ఈ మాట అన్నట్టు మనం గమనించాం. ఎందుకు యేసయ్య ఆ మాట ఆ సమయంలో అన్నాడు? ఎందుకు యేసయ్య సిలువకు వెళ్ళే ముందు అనలేదు? ఎందుకు యేసయ్య ఆయనని హింసించే ముందు అనలేదు? ఎందుకు యేసయ్య ఫలానా దాంట్లో అనలేదు అని అంటే, ఎప్పుడైతే మన పాపాన్ని యేసయ్య, నా పాపాన్ని యేసయ్య సిలువపై మోస్తున్నారో, ఎప్పుడైతే పాపం అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడి సన్నిధి దూరం అయిపోతుంది. ఎక్కడైతే దేవుడి సన్నిధి అనేది ఉండదో అక్కడ కారు చీకటి ఉంటుంది అనేది గమనించాలి. ఈ లోకానికి వెలుగు ఎవరు? లోకానికి వెలుగు యేసు ప్రభు. వెలుగై ఉన్న యేసు ప్రభు వారు చీకటిని అనుభవిస్తున్నారు. ఎవరి కోసం? మన కోసం. ఈ చీకటిని అనుభవించి ఆయన అంత బిగ్గరగా అరిచి, నా చెయ్యి ఎందుకు విడనాడితివి అని అన్నప్పుడు, ఇందాక మనం చదివిన కీర్తనలలో మనం చదివిన ఏంటిది? 16వ కీర్తన 8వ వచనం ఏంటిది? చదవండి ఒకసారి. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఆయన ఎక్కడున్నాడు అమ్మా? ఇంగ్లీష్ బైబిల్లో రాయబడ్డ మాట ఏంటిదంటే, హీస్ రైట్ బిసైడ్ మీ అనే మాట రాయబడి, హీస్ రైట్ బిసైడ్ మీ అనే మాట సింపుల్గా రాయబడి. నీతోని నాతో ఉండడానికి తండ్రి అయిన దేవుడు చేసిన పని ఏంటిదంటే, కుమారుడైన యేసయ్యని, అనగా కుమారుడైన మన రక్షకుడైన యేసయ్య చెయ్యి వదిలి చీకటిలోకి వెళ్ళే పరిస్థితి ఆయన అనుభవించి, చీకటిని యేసయ్య అనుభవించి వెలుగుని ఎవరికి ఇచ్చారు? మనకి ఇచ్చారు. ఇది ఎన్నో మాట? 4వ. 6వ మాట ఏంటిది? ఒక సర్వే చేశారంట. ప్రపంచమంతా ఒక సర్వే చేస్తే ఆదివారం చెప్పిన వాక్యము బుధవారానికి 94% మంది మర్చిపోతారంట. ఎంతమంది? 94. విన్నట్టు వాళ్ళు ఎలా ఉండాలా చెప్పండి. గత ఆదివారం వాక్యం, ఏ వాక్యం విన్నారు చెప్పండి? లాస్ట్ సండే ఏం చీర కట్టుకున్నారు చెప్పండి? ఈ సండే అది కట్టుకొచ్చారా? లాస్ట్ సండే ఏం తిన్నాం చెప్పండి? ఈ సండే అది రిపీట్ అవుతుందా? కాదు. అంటే ఒక్కడు గుర్తుపెట్టు, వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం బ్రతికేది తినే తిండిని బట్టి కాదు, కానీ దేవుని వాక్యాన్ని చాలా ప్రాముఖ్యంగా. నేను చెప్పే మాట ఇక్కడ మీరు గమనిస్తే, అక్కడ పలికిన మాట 6వ మాట సమాప్తము, ఇట్ ఈస్ ఫినిష్డ్. యేసయ్య ఆ మాట అనకపోతే మన జీవితాల్లో ఉన్న వాగ్దానాలు అవి నెరవేరు. యేసయ్య మాట అన్నారు కాబట్టి ఆ వాగ్దానాలు నెరవేరే అవకాశం మన జీవితాల్లో కలిగింది. ఎందుకనగా ఆయన విజయాన్ని పొందుకున్నారు కదా. 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మని అప్పచెప్పు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్పు. అప్పటి వరకు యేసయ్య ఎవరి చేతుల్లో ఉన్నారు? పాపుల చేతిలో ఉన్నారు. కానీ ఇప్పుడు యేసయ్య ఎవరి చేతుల్లోకి వెళ్తున్నారు? తండ్రి చేతిలోకి వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న వారు మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటిది అని అంటే, మన జీవితంలో ఏ సమస్య ఉన్నా, ఏ కన్నీరున్నా, ఏ బాధ ఉన్నా మనుషుల చేతుల్లో పెట్టకూడదు. మనం ఎవరి చేతుల్లో పెట్టాలి? దేవుడి చేతిలో. పాపం ఎరుగని దేవుడు, వెలుగై ఉన్న దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మానవుడి రూపంలో ఉన్నప్పుడు ఆయన ఏమి చేశారనంటే, ఆయన ఆత్మను ఎవరి చేతిలో పెట్టారు? తండ్రి చేతిలో పెట్టారు. ఇప్పుడు నేను ఎన్ని మాటలు చెప్పాను మీకు?
మొదటి మాట, రెండో మాట, 6వ మాట, 7వ మాట, 4 మాటలు చెప్పారు. ఈ 4 మాటల్లో ఒక క్షమాపణ ఆప్షన్ లేదు. దాన్ని సాధ్యమైతే క్షమిస్తాననే దానికి మన క్రైస్తవ జీవితంలో ఆ క్వశ్చన్ రాకూడదు, దానికి ఆన్సర్ లేదు. ఒకటే స్టేట్మెంట్ ఏంటిదంటే ఫర్గివ్నెస్ ఇస్ నాట్ ఎన్ ఆప్షన్. ఎందుకంటే దేవుడు కానీ మనల్ని కూడా సాధ్యమైతే క్షమిస్తాను అని అనుంటే ఈరోజు మనం ఇక్కడ ఉండేవారు. రెండోది, దొంగ లోకరితమైన మాటలు విన్నప్పుడు దేవుని హేళన చేశాడు. ఎప్పుడైతే దేవుని మాట దొంగ విన్నాడో ఆయన హృదయము మారు మనసు అయిపోయాడు. ఆయన దగ్గర సమయం లేదు. కానీ ఆ సమయంలో ఆ దొంగ యేసయ్యను చూసిన అన్న మాట, యేసు నీ రాజ్యం. ఏం చూశాడు దొంగ యేసయ్యలో మీరు చెప్పండి? కిరీటాన్ని చూశాడా? మంచి బట్టల్ని చూశాడా? ఏం చూశాడు? ఆశీర్వదించడానికి చేతులు ఎక్కడున్నాయి? మేకులతో కొట్టబడ్డాయి. సరే, కిరీటం చూద్దామంటే తలపై ఏముంది? ముళ్ళ కిరీటం ఉంది. ముఖం చూద్దామంటే ముఖం అంతా దేనితో ఉంది? రక్తంతో. కానీ మాటలు మీరు గమనిస్తే యేసయ్యలో ఆయన ఏమి చూడలేదు. అద్భుతమైతే యేసయ్యను నమ్ముకుంటాను, స్వస్థతలు జరగాక యేసయ్యను నమ్ముకుంటాను, లేకపోతే నా జీవితంలో పని అయ్యాక నేను యేసయ్యను నమ్ముకుంటాను. ఇంకా ప్రాముఖ్యంగా యవనస్తుల జీవితంలో గమనిస్తే ఈ వ్యసనాన్ని మానుకున్నాక నేను రక్షణ పొందుతాను, ఈ వ్యసనాన్ని వదిలేసుకున్నాక నేను ఫలానా చేస్తాను అనే విధంగా మనం మాట్లాడుకుంటాం. నో, వీ డోంట్ హ్యావ్ టైమ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో సమయం చాలా విలువైనది. ఆ సమయం లేదు కాబట్టి దొంగ సమయాన్ని తీసుకోకుండా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని యేసయ్యని రక్షకునిగా అంగీకరించారు. హి టోల్డ్ జీసస్, రిమెంబర్, నన్ను జ్ఞాపకం చేసుకో. ఆయన మర్చిపోయే దేవుడు కాదు, మాట తప్పయ్యే దేవుడు కాదు, ఆయన మాట మార్చే దేవుడు కాదు, ఆయన మాట ఇస్తే నెరవేర్చే దేవుడు అనేది మన జీవితాల్లో గ్రహించాలి. కాబట్టి ఈ మాటలు యేసు ప్రభువు వారు సిలువపై పలికిన ఈ చివరి మాటలన్నీ కిందున్న దాంట్లో ఎవరు వింటున్నారు? సిలువ దగ్గర ఉన్న వాళ్ళలో చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనం. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ల వైపున ఒకడును కూర్చుంటుట కనబడెను. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. నేను 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ ప్రాముఖ్యంగా పునరుత్థానంలో మనం నేర్చుకోవాల్సిన 3 విషయాలు నేను మీకు ఇక్కడ చెప్తాను. ఈ మరియ ఎవరు? మగ్దలేని మరియ. ఈ మరియతో పాటు అనేకులు వచ్చారు. ఈ మగ్దలేని మరియలో ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటిదంటే ఆమె జీవితంలో దేవుడు మరణం దగ్గర ఉంది, యేసయ్య మరణం దగ్గర ఉంది, యేసయ్య భూస్థాపన దగ్గర ఉంది, యేసయ్య పునరుద్ధానం దగ్గర కూడా ఉంది. యేసు ప్రభువు పలుకుతున్న ఈ మాటలన్నీ అక్కడ ఉన్న వారందరిలో ఈ మగ్దలేని మరియ కూడా వింటూ వచ్చింది. మగ్దలేని మరియ ఏ విధంగా యేసయ్య క్షమించారు, ఏ విధంగా దొంగ నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటే యేసయ్య అన్న మాట తప్పనిసరిగా అనే మాట, తర్వాత యేసయ్య సమాప్తమైపోయిందన్న మాట, తర్వాత యేసయ్య ఆత్మని దేవుని తండ్రి చేతికి అప్పజెప్పే మాట, ఇవన్నీ మగ్దలేని మరియ విని తను ఎక్కడికి వచ్చింది? యేసయ్య సమాధి దగ్గరికి వచ్చింది. ఏ సమయంలో వచ్చింది సమాధి దగ్గరికి? అమ్మా, అక్కడ తెల్లవారుజామున ఉందా? చూడండి, మొదటి వచనం. అమ్మా, ఇంకా చీకటిగా. వెళ్తామా మనం ఆ చీకట్లో? వెలుగులోనే చర్చికి టైంకి రమ్మంటే మనకు చాలా కష్టంగా ఉంటుంది. ఇవి ఎక్కడికి వెళ్ళింది? యేసయ్య ఉన్న సమాధి దగ్గరికి. ఈ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రాముఖ్యంగా నేను చెప్పే మాట ఇక్కడ మీరు గమనించవచ్చు. వాళ్ళంతా స్త్రీలు సమాధి దగ్గరికి వచ్చారు. సమాధి తెరవబడ్డ సమాధిని చూశారు. స్త్రీలు వెళ్ళిపోయారు. మగ్దలేని మరియ శిష్యుల దగ్గరికి వెళ్ళింది. శిష్యులకు వెళ్ళి చెప్పింది. పేతురు గారు, యోహాన్ గారు వచ్చారు. పేతురు గారు, యోహాన్ గారు చూసి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. కానీ మగ్దలేని మరియ ఎక్కడుంది? సమాధి దగ్గరే ఉంది. తను ఎందుకు ఉంది అని అంటే, నా దేవుడు ఎక్కడున్నాడు, నా యేసయ్య ఎక్కడున్నాడు, నా రక్షకుడు ఎక్కడున్నాడు, నన్ను ఆ 7 దెయ్యాల నుంచి విడిపించిన నా దేవుడు ఎక్కడున్నాడు అనే ఒక పట్టుదలతోని అక్కడే యేసయ్య కొరకు వేచి చూస్తుంది అనేది మన జీవితాల్లో మనం గ్రహించాలి. ఈరోజు ఇక్కడ ఉన్న వారు మన లైఫ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదనగా,
విశ్వాసుని జీవితంలో పట్టుదల కలిగిన జీవితం ఉండాలి. పట్టుదల కలిగిన జీవితం. మన ఆత్మీయ జీవితంలో ఎక్కడ కూడా తొట్టిల్లపోకుండా, మన ఆత్మీయ జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా, మన ఆత్మీయ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, మన ఆత్మీయ జీవితంలో మనం విరిగిపోయే పరిస్థితులు వచ్చినా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వీ షుడ్ హ్యావ్ ద పర్సిస్టెంట్ ఫెయిత్ ఇన్ అవర్ లైఫ్. పట్టుదల కలిగిన ఒక విశ్వాస జీవితం మన జీవితంలో కలిగి ఉండాలి అనేది మనం గమనించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ముందుకు రావడానికి ప్రాముఖ్యమైన ఒక కారణము మా బుక్స్ పరిచర్య గురించి మీకు తెలియజేయాలి. ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగజైన్ పరిచర్య. అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు వారు రాస్తున్నారు. అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగజైన్ పరిచర్య ద్వారా మేము ఎంతో బలపడుతున్నాం. ఎంత ఖరీదైన మ్యాగజైన్ పరిచర్య ఆగకూడదు. అనేక మంది పెద్దవారు చదివి, పాస్టర్లు చదివి వారి సేవా పరిచర్య ఇది ఉపయోగపడుతుందనే ఒక ఉద్దేశంతో ఈ మ్యాగజైన్ పరిచయం ఇంకా బలంగా కొనసాగిస్తున్నాం. ప్రతి నెల వచ్చే మ్యాగజైన్లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావో, లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదకీయం అనేక మంది సేవకులు రాస్తూ ఉన్నారు. ఈ మ్యాగజైన్ని మీరు తెప్పించుకోండి. ఈ బుక్ అనగా లోతిదా లోతలా అని చెప్పి చాలా మంది ఈరోజు క్రైస్తవుల్ని విమర్శిస్తున్నారు. దానికి మీరు ఇవ్వవలసిన జవాబు, జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ ధ్యానాలు. నాన్నగారు వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఈ ఆదికాండంని టీవీలో, రేడియోలో బోధించారు. ఇప్పుడు బుక్ రూపంలో మేము యేసు అనుచరులు పరిచర్యగా ముందుకు తీసుకుని వచ్చాం. తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి, బోధించాలి, ప్రజల్ని సిద్ధపరచాలి. కాబట్టి ఈ బుక్ను మీరు చూస్తే ప్రకటన గ్రంథ ధ్యానాలు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకొని రావడం జరిగింది. కాబట్టి మ్యాగజైన్, ఆదికాండ ధ్యానాలు, ప్రకటన గ్రంథ ధ్యానాలు కావాల్సిన వారు ఈ కిందున్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి. మీకు దాన్ని అందింపజేస్తాం. దాని ఖరీదు మీకు తెలియజేస్తాం. మీకు ప్రతి నెల మ్యాగజైన్ వచ్చేటట్టు, కావలసిన బుక్స్ మీకు వచ్చేటట్టు మేము మీకు పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రోత్సహింపబడండి. ఇతరులకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు మీరు ఇవ్వచ్చు. అనేకులు క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు మనం సిద్ధపరుస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.